మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ ప్రేమతో దేవుని యొక్క పాద సన్నిధికి ఆహ్వానిస్తున్నాను. నిత్యంగా మన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. మనం ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమించే వారి మధ్యన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ అన్నది ఒక భావం. ఆమేన్. హల్లెలూయా. దేవుని పట్ల మనకున్న భావం. ఆమేన్. అందుకే దేవుడు మనుషులను ఆయన పోలికలు సృష్టించాడంటే ఆయనకి ఎటువంటి భావనలు కలిగి ఉన్నాయో మనకు కూడా అటువంటి భావాలు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎమోషన్స్, ఇంగ్లీష్లో ఏమంటారు, ఎమోషన్స్ అంటారు. ఎమోషన్స్ లేని మిషన్స్లా దేవుడు మనల్ని చేయలేదు. ఆమేన్. మనము ఎమోషన్స్ చూపించగలిగే వాళ్ళుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారుగా ఉండాలి. ఆమేన్. దేవుని పట్ల మనం కృతజ్ఞత భావం కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆరాధించే గుణం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈ గుణాలు క్రైస్తవుల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. నువ్వు క్రైస్తవుడే కదా, నేను క్రైస్తవునే కదా, ఆ గుణములతో దేవుని సన్నిధికి రావాలి. అందుకే దేవుడు అంటాడు, ఆయన సన్నిధిలో కంటే కృతజ్ఞత ఆస్తుతులతో నా గుమ్మములో ప్రవేశించడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కృతజ్ఞత భావము, ఆ ఎమోషన్ నీలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆ ఎమోషన్తో నువ్వు ఉండాలి. ఆరాధన అంటే భావము, ఆయన కృతజ్ఞతతో ఆయన ప్రేమతోనూ కలిగే భావం అది. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎమోషన్ నీలో ఉంటేనే దేవుని మనం స్తుతించగలము, ఉంటేనే దేవుని మనం ఆరాధించగలం. ఆమేన్. హల్లెలూయా. ఆయనను అటు రీతిగా చేసేవారికి ఏ మేలు కొదవి ఉండదు అన్నాడు. అంటే నన్ను ప్రేమించే వారికి, అంటే ఆ గుణములు, ఆ యొక్క ఎమోషన్స్, ఆ భావములు నీలో ఉంటే ఏ మేలు కొదువు లేకుండా చూస్తాడంట ఆయన. ఆమేన్. హల్లెలూయా. చాలామంది దేవుని సన్నిధిలో చెప్పాను కదా, పోయిన వారం కూడా చెప్పాను, ఏ విధమైన భావం లేకుండా ఒక జీవోత్సవంలా ఉంటారు. జీవము మనలో కలిగిన జీవం ఏంటంటే యేసు ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. మనము జీవించుచున్న వారం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సోదరుడా, పూర్ణ మనసుతో ఈ భావంతో దేవుని స్తుతించు, ఆరాధించు. నిన్ను తృప్తిపరచగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో అట్టి భావంతో దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. నిజంగా దేవునిని స్తుతిద్దాం, నిజంగా దేవునిని ఆరాధిద్దాం. ఆయన పాద సన్నిధిలో సాగిలపడదాం. అన్న అనుకున్నారు, ఏలి భక్తుడని ఏలి అనుకుంటున్నాడు, ప్రవక్త లేదంటే సేవకుడు. ఆమె తాగుపోతూ అనుకున్నాడు. మనుషులు ఏమైనా అనుకుని. ఆమేన్. దేవుని సన్నిధిని హృదయానికి కుమ్మరించుకోవాలి. దావీదును అనుకున్నాడు, పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మనుషులు. ఆమేన్. అట్టి నీ హృదయంలో అట్టి భావం కలిగి ఉంటే మనుషులన్నీ ఏమనుకుంటున్నాను నాకు అనవసరం. ఆమేన్. నేను నా దేవుడిని స్తుతిస్తాను, నా దేవుడిని నన్ను ఆరాధిస్తాను, హృదయంతో దేవుని సన్నిధిలో ఉంటాను. అంత లేచి నిలబడి దేవుడు నీకు ఏం చేస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. హృదయాన్ని సమర్పించుకొని ఆయన సన్నిధిలో ప్రవేశించు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రభు స్తుతులు నైనా, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభా నాయన. ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన ఆశ్చర్య దేవుడవు నీవు ప్రభా నాయన. సర్వశక్తుడవు, సర్వాధికారము గల దేవుడవు ప్రభా నాయన. ప్రభా ఆది అందున్న వాడవు, అంతమందుండు వాడవు నీవే నా తండ్రి ప్రభా. అయ్యా నీకు సాటి ఎవరున్నారు తండ్రి ప్రభా. నీవు గొప్ప దేవుడవు ప్రభా. నీవు సమస్త కార్యములు చేయగలవాడవు ప్రభా. ఏదీనో ప్రభా మీకు అసాధ్యము కాదు నాయన. సమస్తమును మీ యొక్క నామమునకు సాధ్యము తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్తవు నీవు ప్రభా. అయ్యా నీ నామమునకు మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక రాజా. స్తుతులు నాయన, స్తోత్రములు, వందములు, కృతజ్ఞతలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు చెల్లించుకున్నాం ఉదయ కాలంలో నా తండ్రి ప్రభా. ఇదిగో నాయన ప్రభా యొక్క నాయన గత వారమంతను కూడా దయగల కృపగల మీ యొక్క రెక్కల చాటున తండ్రి మీరు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడారు ప్రభా. మా రాకపోకలతో తోడుకున్నారు. ఏది కొదవు లేకుండా సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించినారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ఇదిగో నాయన యొక్క ఉదయ కాలము నాయన మరొక నూతన దినము తండ్రి, మరొక నూతన వారంలో ప్రభా మేము వచ్చి మీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకుని ఉండటానికి మీరు అనుగ్రహించినటువంటి కృప కొరకే స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, అనేక మంది నానివెను మా సొంత దేశంలో కూడా ప్రభా అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. నిన్ను స్తుతించుకునటానికి, ఆరాధించుకోవటానికి నీవైతే మాకు ఈ దేశం అందిట్టి మహాకృపను నీవు అనుగ్రహించున్నావు తండ్రి. ఓ ప్రభా నా దేవా, మీరు చేయించిన సమస్త మేళ్లను బట్టి, కృపను బట్టి మీకు
వందనాలు, కృతజ్ఞతలు 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 ప్రభా. ఉదయ కాలమందుని బిడ్డలు కూడుకొని ఉంటడుగా ప్రభా, నేను నా యొక్క ప్రభా సన్నిధిని ప్రభా నీ యొక్క గొప్ప మరి మహిమతో ప్రభు ఇక్కడ దిగిరమ్మని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా నీవు ఇక్కడ ఉన్నందుకు ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను పేరిట కూడుకుని ఉంటారు అక్కడ నేను ఉంటానని ప్రభా వాగ్దానం చేసిన తండ్రి. ఈ సమయంలో మీరు మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు స్తుతులు వందనాలు ప్రభా. మార్గ మధ్యలోని బిడ్డలను తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన ఆరాధన ప్రభ నడిపించిన కుమార్ని ప్రభా నీ యొక్క ప్రభా అత్యధికమైన ఆత్మతో నింపి తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ప్రభా నీ యొక్క ఆరాధన అంతటిని నడిపించడానికి ప్రభా అనుగ్రహించి సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డలు ప్రభా మ్యూజిక్ వేసిన బిడ్డలు ప్రభా ప్రతి వారిని కూడా మీ చేతులకు అప్పు చెప్పుకున్నాం తండ్రి. అయ్యా వాక్యం చెప్పుకునే దాసుని కూడా నీ ఆత్మతో నింపి ప్రభా నాయన మాకు ఏది దినం అవసరమైనదో తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా నీ మాటే మాకు చాలు తండ్రి. అయ్యా ఎస్ అయ్యా నీ మాటే ప్రభా మరి ప్రభువా సత్యము తండ్రి ప్రభా. ఉదయ కాలంలో సత్యముని యొక్క వాక్యముతో ప్రభా మీరు మాతో మాట్లాడి బలపరచుకుని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. నాయన ఇదిగో నాయన మరొకసారి తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకున్నాం నాయన. మీ గొప్ప నామాన్ని స్తుతించి ఆరాధించి ఘనపరుచుకునటానికి కృప అనుగ్రహించు నాయన. యేసయ్య రక్తపు కంచె నాయన ఈ యొక్క స్థలం అంతటి పైన కూడా ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఇద్దరు ఎవరు కూడా ప్రభా ఏ యొక్క ప్రభా మరి పరిస్థితుల్లో వచ్చారో నాయన ప్రతి వారితో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని అతి పరిశుద్ధుని యేసుక్రీస్తు పరమనామమును బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతిద్దాం. ఆయన సన్నిధిలో మీరు హృదయాలు తెరుచుకునండి. ఆమేన్. తెరిచిన హృదయంతో దేవుని స్తుతించండి. ఏడవాలంటే దేవుని సన్నిధిలో ఏడ్చేయండి. ఆమేన్. హల్లెలూయా. సాగిలు పడాలంటే సాగిలు పడి పూజించండి దేవుని. ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వీడు చుట్టూ భక్తుల మొరలు వినే, వీడు చుట్టూ భక్తుల మొరలు వినే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామం అందరూ పాడదాం. ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదానని మన దేవుని, ఉండేదానని మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు కట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్లా కీర్తించెదము.
రాకడలు ప్రభుతో నిత్యముందుము, రాకడలు ప్రభులు నిత్యముందుము. రొక్కేదము స్తుతింతుము పొగడెదము, రొక్కేదము స్తుతింతుము పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమిల్ల స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమిల్ల స్తుతించెదను, ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ఆయన మన బలమైన కోట. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ప్రభుని స్తుతిందాం, మన బలమైన కోటను ఆరాధిద్దాం, స్తుతిద్దాం. యెహోవా నా కాపరే, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. అది హృదయనుచరానై లోతులలో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి. పచ్చిక గల చోట్ల నన్ను వరుండ చేయును, పచ్చిక గల చోట్ల నన్ను వరుండ చేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి. నా శత్రువు ఎదుట నాకు భోజనము చేయు, నా శత్రువు ఎదుట నాకు భోజనము చేయు. నూనెతో నా తలంటెను, నా గిన్నె నిండి పొలును. నూనెతో నా తలంటెను, నా గిన్నె నిండి పొలును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. ఆమేన్. లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి. నీవు తోడయ్యుం, విశ్వాసంతో చెప్దాం, ఆదరింతువు. నీవు తోడయ్యుందువు, నన్ను ఆదరింతువు. నీ మందిరములు కలకాలం నివాసము చేసెదను, నీ మందిరములు కలకాలం నివాసము చేసెదను. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాట దావీదు పరిస్థితులు బాగున్నప్పుడు రాసిన పాట. ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు రాసిన పాట. ఏమైనా అన్నీ బాగున్నప్పుడు రాజగృహంలో ఉన్నప్పుడు రాసిన పాట కదా అది. అతని కష్టంలో నా దేవుడు నాకు ఏమి చేయగలడో చెప్పుకుంటున్నాడు. ఏమైనా నీ దేవుడు నీకు ఏమి చేయగలడో నీకు తెలుసా? ఏమైనా హల్లెలూయా. నాకు తెలుసు నా దేవుడు నాకు ఏమి చేయగలడో. ఈ దినాన ఇలా ఉన్నానంటే ఆయన కృప. ఏమైనా హల్లెలూయా. ఆయనను స్తుతిద్దాం. ఆయన మనకు జయమునిచ్చే దేవుడు. ఏమైనా జయశీలుడా నా యేసయ్య, జీవించువాడా, మెస్సయ్య
యేసయ్య జయశీలుడా నా యేసయ్య జీవించువాడా మెస్సయ్య జయమిచ్చువాడా స్తోత్రముల్ నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 బలమిచ్చువాడా బలవంతుడా శక్తినిచ్చువాడా శక్తిమంతుడా బలమిచ్చువాడా బలవంతుడా శక్తినిచ్చువాడా శక్తిమంతుడా తృప్తినిచ్చువాడా తనయులకు తృప్తినిచ్చువాడా తనయులకు ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా మాకై మరలా రాముటివా యేసు మాకై మరలా రాముటివా జయశీలుడా నా యేసయ్య జీవించువాడా మెస్సయ్య జయశీలుడా నా యేసయ్య జీవించువాడా మెస్సయ్య జయమిచ్చువాడా స్తోత్రముల్ నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 ఆదియు అంతము నీవేగా ఆరాధ్యుడవు నీలో నన్ను ఆత్మ పడని నీవేగా ఆరాధ్యుడవు నీవేగా అత్యున్నతుడా అతి ప్రియుడా అత్యున్నతుడా అతి ప్రియుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా అనిసము నిన్నే కీర్తితుము యేసు అనిసము నిన్నే కీర్తితుము జయశీలుడా నా యేసయ్య జీవించువాడా మెస్సయ్య జయశీలుడా నా యేసయ్య జీవించువాడా మెస్సయ్య జయమిచ్చువాడా స్తోత్రముల్ నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 ఆయన వైపు చూస్తూ నీవే దిక్కని నమ్మితిమి నిన్నే గురిగా ఎంచి యేసు నీవే దిక్కని నమ్మితిమి నిన్నే గురిగా ఎంచితిమి నీవే మాకు తండ్రివే నీవే మాకు తండ్రివే నీకు సమస్తము సాధ్యమే నీకు సమస్తము సాధ్యమే నీపై సర్వము మోపితిమి యేసు నీపై సర్వము మోపితిమి జయశీలుడా నా యేసయ్య జీవించువాడా మెస్సయ్య జయశీలుడా నా యేసయ్య జీవించువాడా మెస్సయ్య జయమిచ్చువాడా స్తోత్రముల్ నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 హల్లెలూయా
మన ప్రాణప్రియుడైన ఏమైనా ఆయన నాకు ప్రాణప్రియుడు. నా ప్రాణప్రియుడు నేను ఆరాధిస్తాను. ఆయన నీకు ప్రాణప్రియుడా? ఆయన సన్నిధిలో సాగిలపడు. ఆయన ముద్దాడు, ఆయన పాదాలు ముద్దాడు. మరి అదే చేసింది. ఆయన నా ప్రాణప్రియుడు. నా ప్రాణానికి ఆయన మించిన ప్రియుడు మరి ఎవరో లేరు అని ఆయన పాదాలకు అతి విలువైన జట్ట మాంసనే ఆ విలువైన అత్తర పూయగలిగింది. ఆయన కొరకు త్యాగం చేయగలిగింది. ఏమైనా హల్లెలూయా. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయనను ఆరాధించు. యేసు ప్రేమామయుడా, నీవెంతో మధురం, కృపామయుడా, నీవే రక్షణాధారం. యేసు ప్రేమామయుడా, హల్లెలూయా. యేసు రాజుల రాజు, హల్లెలూయా. యేసే నా సమస్తము, హల్లెలూయా. యేసు రాజుల రాజు, హల్లెలూయా. యేసే నా సమస్తము. యేసు ప్రేమామయుడా, నీవెంతో మధురం, కృపామయుడా, నీవే రక్షణాధారం. యేసు ప్రేమామయుడా, హల్లెలూయా, 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 హల్లెలూయా. నా యేసయ్యా, హల్లెలూయా. అందరూ దేవుణ్ణి ఆరాధించండి. చేతులు ఆయన వైపు చాచి నిజంగా ఆయన ఆరాధించండి, ఆయనను కనపరచండి. ఆయన తప్ప మరి ఏ ఆధారం లేదు, ఆయన తప్ప మనకి ఏ ఉనికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే, యేసయ్యా నీకే ఆరాధన. హల్లెలూయా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, రెండు చేతులు ఆయన వైపు చాచి చెప్తాం. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే.
నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా ప్రేమతో చెప్దాం, యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. 1000 మంది కూడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కూడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా నీవే నీవే నీవే, నా యేసు నీవే, నా రక్షకుడా నీవే, నా బలమా నీవే, నీకే నా ఆరాధన. యేసయ్యా ఆరాధిద్దాం, హృదయం తెరిచి ఆరాధిద్దాం, రాజుల రాజుని ఆరాధిద్దాం, మనల్ని ఎన్నడూ విడువని దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్న ప్రియమైన సోదరుడా, నీ పరిస్థితికి తగిన దేవుడు ఆయన. ఆయన నిన్ను విడువలేదు, ఆయన నిన్ను ఎడబాయలేదు. హల్లెలూయా. ఆయన ప్రేమను వర్ణించుట మన వల్ల కాదయ్యా. నా ప్రియమైన సోదరుడా, ఆయన వైపు చూడు. నీ ప్రేమ. హల్లెలూయా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆరాధించండి, ఆరాధించండి, హృదయం తెరిచి ఆరాధించండి. మనసంతా ఆయన ప్రేమకు నింపుకోనండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా యేసయ్యా నీకే ఆరాధన.
ఆరాధన, ఆయనకి ఆరాధన ఇద్దాం, ఆయనకి ఆరాధన ఇద్దాం. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన ఆరాధిద్దాం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. ఆరాధిద్దాం. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. రెండు చేతులు ఆయన వైపు చాచి చెప్దాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నిజంగా నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు. హల్లెలూయా హల్లెలూయా. నీ ఉంటే మాకు చాలయ్యా. నీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. అయినా మాలో ఉండండి అయ్యా, మా కుటుంబంలో ఉండండి అయ్యా, మా జీవితంలో ఉండండి అయ్యా. నేను పనిచేసే స్థలంలో మాతో ఉండయ్యా. దేవుని వేడుకొనండి. నా ప్రభ నా జీవితంలో ఉండు ప్రభా, నా ముందు నువ్వు ఉండు ప్రభా, నా వెనక నువ్వు ఉండయ్యా. నన్ను ఆవరించి నాకు తోడు ఉండు ప్రభా. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి నన్ను నడిపించు ప్రభా అని దేవుని వేడుకొనండి. ఓ రబల తండ్రి నీకే ఆరాధన. బలమైన దేవా నీవుంటే నాకు చాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకే మహిమ. పరిశుద్ధుడా నీకు ఆరాధనిస్తున్నామయ్యా. అయ్యా నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నేను ఘనపరుస్తున్నామయ్యా. నైనా సమస్త మహిమ నా ప్రభు నీకు అర్పిస్తున్నామయ్యా. ఈ ఆరాధన అందుకోనండి ప్రభా. మమ్మల్ని దీవించండి అయ్యా. నైనా నీ మాటలను పంపించండి అయ్యా. మాతో మా జీవితాల్లో నా ప్రభు గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాను అయ్యా. నీ సాక్షులుగా నిలబెట్టమని అడుగుతున్నాను. జనులు మమ్మల్ని చూసినప్పుడు ప్రభా నీ నామం మహిమపరచబడినట్టు నా ప్రభా మా జీవితంలో నీ కార్యములు కనబడాలి ప్రభా. తండ్రి నైనా నీ గొప్ప మహిమ మా జీవితంలో చూడాలి ప్రభా. లోకము నైనా అటు రీతిగా నీ మహిమతో నా ప్రభా మమ్మల్ని నింపమని అడుగుతున్నాను. మోషే యొక్క ముఖము నా ప్రభా తండ్రి నాయన మహిమతో నా ప్రభా అభిషేకంతో నింపబడి వెలుగుచున్నట్లుగా మా జీవితంలో వెలగడానికి కృప చూపించమని మమ్మల్ని అందరినీ బలమైన చేతికి అప్పగించుకుంటూ ఈ నీ సంఘాన్ని నీకు అప్పగిస్తూ
ఈ స్థలమంతా నా ప్రభా నీ అభిషేకంతో నింపడానికి వందనాలు స్తోత్రాలు. నీ దాసుల ద్వారా నువ్వు మాతో మాట్లాడబోతున్నావయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ మాటకే ఆశతో ఎదురు చూస్తున్నాం తండ్రి. నీకే సమస్త మహిమ అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామం కనపడదాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మన మధ్యనాడు, ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఫ్రంట్లో కొన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ముందుకు రావచ్చు. చాలా దూరంగా కూర్చోవద్దు. ప్రతి వారం అదే మాట చెప్తున్నారని అనుకోకుండా మీరే ముందే వస్తే అది మీకు మేలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. గత కొన్ని వారాల నుంచి మీకు ఏం సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను? ఓకే, ఒక కథ చెప్తాను. మొన్న ఒక వీడియోలో చూడటం జరిగింది. ఆ చిన్న కథ మీకు చెప్తాను. బహుశా మీరు కూడా చూసి ఉండొచ్చేమో. ఒక అతను 2 గాడిదలను పట్టుకొని తీసుకొని దాంట్లో సామాన్లు వేసుకొని ఊర్లో చెప్తూ అమ్ముకుంటూ తిరుగుతూ వేరే వేరే ఊరికి వెళ్ళి అలా చేసుకొని ఒక ఊరికి దూరం ఊరికి వెళ్ళాడు. ఇంకా అక్కడ సత్రంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. తిరిగి రాకుండా ఒక సత్రం దగ్గరికి వెళ్ళి తన గాడిదలను తీసుకువెళ్ళి మరి అక్కడ వాటిని అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు అయితే మర్రి చెట్టు, పెద్ద చెట్టు. దానికి గాడిదని కట్టాలంటే తన దగ్గర ఉన్న తాడు ఎలాగో కష్టపడి కడితే ఒక గాడిదకు మెడకి కట్టి కూర్చోడు. ఇంకో గాడిద కట్టాలి, కట్టకపోతే అది వెళ్ళిపోద్ది. చాలా తికమక పడుతున్నాడంట. పడుతున్న సమయంలో ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. ఎదుర కూర్చుని, ఏంటి తికమక పడుతున్నావు అంటే, అది తాడు లేదు, ఏంటి ఇది రాత్రి ఎక్కడ కట్టకపోతే ఎక్కడ వెళ్ళిపోద్ది అంటే, ఇలా మాట చెప్తాను విను. నువ్వు పని చేయి, ఆ గాడిదని కట్టావు కదా, అలాగే ఇంకో తాడు తీసుకున్నట్టుగా తీసుకొచ్చి ఈ చేతిలో ఏమీ లేకపోయినా ఈ గాడిద మెడలో కట్టినట్టుగా అన్ని అలా చేసేయి, అది అక్కడే ఉంటుంది, నువ్వేం భయపడకన్నాడంట. అలా చేసినట్టు గాడిద దగ్గర కూర్చుందంట. మళ్ళీ ఆయన పడుకుని చక్కగా ఉదయం కాలం వచ్చి మళ్ళా గాడిదని విప్పుకొని తీసుకుని వెళ్ళిపోవాలి. మొదటి కట్టున్న గాడిదని విప్పేశాడు. మొదటి 2 గాడిని లెగమంటాడంట. అదేం లెగదంట. అది ఏంటి లెగదంటే అప్పుడు మళ్ళీ తిక్కమక్క పడుతుంటే అదే పెద్ద వ్యక్తి ఎదురు కూర్చున్నాడంట. వెళ్ళి, నువ్వు నిన్న కట్టావు కదా, దాన్ని విప్పావా? నిన్న కట్టినట్టుగా మళ్ళీ విప్పు, చేతులన్నీ చేసి చెప్పు అంటే ఆ చేతులు విప్పి చక్కగా నిలబడి గాడిద వెళ్ళిపోయిందంట. మీకు ముందు గత కాలంలో కథ చెప్పేవాడిని ఏనుగుని గురించి. దగ్గరగా ఈ కథ దానిలాగే ఉంటుంది. ఏనుగుకు ఒక చిన్న తాడు కడితే ఆ తాడు అక్కడే ఉంటుంది. ఆ తాడు దానికి ఏమీ కాదు, ఇలాగంటే అది ఊడిపోద్ది. ఆయన తాడు ఉడుచుకుని వెళ్ళదు. ఎందుకంటే నేను కట్టబడి ఉన్నాను అనే విశ్వాసం ఉంది. ఇంకా చెప్పాలంటే దానికి ఏం విశ్వాసం ఉందంటే, విశ్వాసంలో కూడా వ్యతిరేకమైన విశ్వాసాలు ఉంటాయి. అలాగా మనము మన జీవితాల్లో కొన్ని బంధకాల్లో ఉంటాం. ఆ బంధకం మీద మనకు ఎక్కువ విశ్వాసం ఉంటుంది, మనకి విడిపించే శక్తి దాని మీద కంటే. అర్థమైందా? అంటే ఆ బంధకాలు ఏంటంటే, నాకు జరగదు, నేను చేయలేను, నేతే నా చేత వీలు కాదు అని అనేకమైన విషయాలను మనం పట్టుకుని ఆ బంధకంలో బంధించబడి ఉంటుంటాం. అలా కాకుండా మనకు వాక్య యేసుక్రీస్తు చెప్పాడు, మీరు సత్యము నెరుగుదురు, సత్యము మిమ్ములను విడుదల చేయును. ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకు దేవుడు ఇవ్వబడింది. దీని ఏమంటామంటే ట్రూత్, సత్యము, సత్య వాక్యము. దీనిలో ఉన్న సత్యాలను మనము తెలుసుకొని వాటిని మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే ఈ సత్యం మనలను ప్రతి బంధకం నుండి విడుదల చేస్తుంది. ఆమేన్. లేకపోతే మనం అనేక బంధకాలు అవి ఉన్నాయని, ఇంకా మనకి ఈ సత్యం మీద ఉన్న విశ్వాసము కంటే ఆ బంధకముల మీద విశ్వాసం ఎక్కువైపోవడం వలన ఆ బంధకంలోని జీవిస్తూ మనము పైకి రాలేకపోతున్నాం. ఒక మాట అర్థం చేసుకుందాం, దేవుడు
మనుషులందరినీ ఒకేలాగా సృష్టించండి వాక్యం చెప్తుంది. ఇంకా ప్రసంగి గ్రంథంలో ఏముంటుందంటే, వారికి తమకు ఇష్టం వచ్చినట్లు మార్గాలు ఏర్పరచుకొని వారు చెడిపోతున్నారు. అందరికీ అన్ని అవకాశాలు దేవుడికి ఇచ్చాడు, ఇవ్వకుండా ఉండడు. అందరికీ అవకాశాలు ఉంటాయి. మాకు తెలుసు, మీ ఊర్లో మీ స్కూళ్ళు ఉంటాయి, స్కూల్కి వెళ్ళొచ్చు. అయితే అందరూ వెళ్ళరు. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి, నాకు అంటే ఆ రోజుల్లో ఇప్పుడు కాదు, అలా కాదు, కానీ పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో కూర్చొని పరిగెట్టుకుని ఇంటికి తిరిగి ఇంటి దొడ్డెంపు నుంచి తిరిగి ఇంటికి వచ్చేసి కూర్చుని ఉండేవారు. వాళ్ళ తండ్రి అక్కడ స్కూల్ వదిలి పెడితే ముందే వాళ్ళ తండ్రి కంటే ముందు కూర్చునే పిల్లలు ఉండేవారు. అంటే పరిస్థితులు అలాగ ఉండేవి. అలాగ కాకుండా అందరూ స్కూల్కి వెళ్ళొచ్చు, అందరూ చదువుకోవచ్చు, అందరూ పైకి రావచ్చు, అందరూ కూడా దీవించబడవచ్చు. దేవుడు అందరికీ కూడా అవకాశాలు ఇచ్చాడు. అలాగే మనకు ఆత్మీయంగా కూడా మనందరము అదే వాక్యం వింటున్నాం ప్రతి వారం. అయితే కూర్చున్న మీలో రకరకాలుగా వినేవారు ఉంటారు, దాన్ని అన్వయించుకునేవారు ఉంటారు. అన్వయించుకొని దాని యొక్క లాభం పొందుకునేవారు మీలో ఉంటారు. ఎక్కువ లాభం పొందుకునేవారు ఉంటారు, కొంత లాభం కొంతమంది, కొంచెం తక్కువ లాభం కొంతమంది, ఏమి లాభం లేకుండా జీవించేవారు ఇదే సంఘంలో ఉంటారు లేకపోతే ఉన్నారు అని చెప్పవచ్చు. సో మీకు నేను ఏం చెప్తూ వచ్చాను, ప్రాముఖ్యంగా విశ్వాసంలో ఒక విషయాన్ని మీకు చెప్తూ వచ్చాను. ఎవరైనా చెప్పగలరా ఏం చేయమని చెప్పాను మీకు? ఏమండి, విశ్వాసంతో చెప్పాలని. ఇంకెవరైనా చెప్తా? కరెక్టే. ఇంకెవరైనా అర్థమైందా? విశ్వాసం చేత ఒకటి విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది మీరు పలకాలంటే మీ యొక్క జరిగే విషయాలను మీ నోటితో పలుకుచు మీ ప్రార్థనలు కలిసి అవి ఇమిడి ఉండాలి అని చెప్తూ వచ్చాను. మామూలుగా అది చెప్పేసినట్టు కాకుండా నమ్ముచ్చు ఉండాలి. అయితే మీకు విశ్వాసము, అయితే ఇంకో మాట మీకు కొంతమంది తెలిసింది. అయితే మీరు ఎంతమంది గత 1, 2 లేకపోతే 3 వారాల నుంచి దగ్గరగా అదే మాట చెప్తున్నాను కాబట్టి ఆ మాటను మీ యొక్క జీవితంలో వాడుకున్నారు. ఒకటి. రెండవది, దాని చేత లాభం ఎవరైనా ఉన్నారా? వాడుకుంటే చెప్పండి. నేను వాడుకున్నాను, ఈ మాటని చెప్పుకుంటూ వచ్చాను, ఈ ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి జరిగిపోయి ఉండొచ్చు, మీకు అడిగినది మీకు దొరికిపోయి ఉండొచ్చు, లేకపోతే దొరుకుతుంది. మీరు ఒక సాక్ష్యం చెప్తా అన్నది రెండు కమ్ నా మర్చిపోయాను. ప్లీజ్ టేక్. హలో, దేవుని నామంలో అందరికీ వందనాలండి. నాకు మామూలుగా ఏదైనా చిన్న కథలా చెప్పడం అలవాటు. అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా అమ్మాయి కొట్టుకుంటూ ఉంటారు మామూలుగా సరదాగా, అలాగే బాధపడుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారంటే, బైబిల్లో నేను నేర్చుకున్నది కొంత, ఆ సందర్భాలు తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యలో పెట్టి, వాళ్ళిద్దరి మధ్యలో దెబ్బలాడి జరుగుతున్నప్పుడు, ఇది మనం బైబిల్లో నేర్చుకున్నాం కదా, మీరు ఇలా ఉండాలి, అది కరెక్ట్ కదా, మీరు ఇద్దరు ఆలోచించుకోండి, అలా ఇద్దరి మధ్యలో పెడతా. అది నాకు అలవాటు, కథలా చెప్పడం అన్నమాట వాళ్ళకి. ఆ టైంలో జీసస్ ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారో ఆలోచించుకోండి, సో అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో పెట్టడం అలవాటు. అదే కథలాగా ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం కూడా చెప్తాను. ఒక 2 నిమిషాలు ఊపి పట్టండి. 3 వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు పాస్టర్ గారు మనకి గత 3 వారాల నుంచి చెప్తున్న వాక్యాన్ని ఆ 3 వ్యక్తుల్ని ఆ 3 వారాల్లో పెడతా. మొదటి వ్యక్తి ఏంటంటే, పాస్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడే విశ్వాసంతో మనం పలకాలి, విశ్వాసం వచ్చిన తర్వాత. రెండోది, విశ్వాసాన్ని ప్రజ్వరిల్లింపజేసుకోవాలంటే పెంచుకోవాలి ఉన్న విశ్వాసాన్ని. మూడోది, ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. 3 వ్యక్తులు చెప్పాను కదా, 3 వ్యక్తుల్లో 2 వ్యక్తులు ఈ 3 చేసిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసంతో పలకడం, విశ్వాసాన్ని ప్రజ్వరిల్లింప చేసుకోవడం, విశ్వాసంతో ప్రార్థన చేయటం. అది నా భార్య, అంటే ఒక సందర్భంలో జరిగింది ఇది. 2 పాస్టర్ మనోహర్ గారు. ఈ 3 చేయని వ్యక్తి ఒకడు ఉన్నాడు, అల్ప విశ్వాసి, అది నేను. అది చెప్తాను చిన్న కథగా. మేము హిందూ కుటుంబంలోంచి వచ్చాం. సో తను కొంచెం పరిశుద్ధాత్మ లోకి రాకముందు దేవుడి కృపను బట్టి ఆవిడ ఇక్కడే మనోహర్ గారు, సతీష్ గారు ఆధ్వర్యంలోనే పరిశుద్ధాత్మ ప్రేరేపణ పొందుకుంది. నౌ షీఈస్ డూయింగ్ గుడ్. రాకముందు
అపవిత్రాత్మతో భయపడేది. తెలుసు కదా అపవిత్రాత్మ అంటే, కొంచెం అదేదో అంటారు కదా చేతబళ్ళు సంథింగ్ అలాంటి. ఐ డోంట్ నో రియల్లీ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఆర్ నాట్. స్టిల్ ఇప్పుడు కూడా నేను అల్ప విశ్వాసంతోనే మాట్లాడుతున్నా, కానీ పొందుకుంది, దాన్ని నేను సాక్ష్యంగా చూసా. దాంతో చాలా బాధపడతా, కొంచెం లోకి వెళ్ళిపోవటం, రకరకాలుగా బిహేవ్ చేయటం, మాటలు అవన్నీ. సో నేను చూసేవాడిని ఇంట్లో. సరే పాస్టర్ ఇక్కడ మన సంఘానికి రావడం మొదలుపెట్టిన తర్వాత పాస్టర్ గారు పాస్టర్ గారు, సతీష్ గారు, మాలతి గారు అలాగే సెన్స్ చేసి, పాస్టర్ గారిని ఒకసారి నాకు మనోహర్ గారు కాల్ చేసి, బ్రదర్ మీ వైఫ్ ఇలాగా దీంతో అపవిత్రాత్మతో బాధపడుతుంది, మనం ప్రేయర్ చేయాలి, సో దేవుడు అన్నీ చేస్తాడని నాకు చెప్పారు. అది కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేయమన్నారు. నేను కొంచెం ఇంజనీరింగ్ చదువుకున్నాను కదా, మనం కొంచెం అప్పట్లో దేవుళ్ళలోకి రావటం ముందు స్టార్టింగ్ అనమాట. నేను నమ్మేవాడిని కాదు, ఈ అపవిత్రాత్మలు ఇవన్నీ దెయ్యాలంటారు తప్ప నిజంగా ఉంటాయని నేను నమ్మేవాడిని కాదు, టు బీ ఫ్రాంక్. కానీ పాస్టర్ గారు నా భార్య నేను కాపాడుకోవాలి, సో ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, తను పిల్లలిద్దరిని చూసుకోవాలి ఇక్కడ. సరే చేయమనే సరే నేను చేయలే ప్రార్థన. సఫర్ అవుతుంది నా భార్య, ఆవిడ్ని ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురావాల్సింది పాస్టర్ గారు. నాకు బాధ లేదు, అందుకే నేను ఏమీ ప్రార్థన చేసేవాడిని, కానీ నమ్మేవాడిని, అల్పంగా ఉండేది నా విశ్వాసం. పాస్టర్ గారు చెప్పారు, సుహాసిని కూడా ఫోన్ చేశారు, అమ్మ నువ్వు ఇలా చేసుకో, నువ్వు బయటకు వస్తావని చెప్పేవారు. తను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది, చాలా తీవ్రమైన ప్రార్థన. పాస్టర్ గారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇంటికి వచ్చి ఐ థింక్ 4 times 4 వారాలు ఆయన ఉపవాసం ఉన్నారు, సుహాసిని ఉపవాసం ఉంది. నేను ఏమీ చేయకుండా చూసేవాడిని. ఇలాగా వచ్చి మీరు చెప్తే నమ్మరు, గంటలు ఇంటి దగ్గర అర్ధరాత్రి 12-1 గంట అయ్యేది. పాస్టర్ గారు 7-8కి వచ్చేవారు, ఉపవాసం చేసి, తను ఉపవాసం చేసి అలాగే ఉండేది. లిటరల్గా నేను కూర్చుని చూస్తూ ఉండేవాడిని. పిల్లలు భయపడతారని చెప్పి వాళ్ళని బెడ్రూమ్లో పెట్టేవాడిని. మాట్లాడటం, అపవిత్రాత్మ ఉన్న మనిషి ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తే నేను లైవ్లో చూశాను అన్నమాట. ఎందుకంటే నాకు విశ్వాసం లేదు అప్పటి వరకు దేవుడి మీద కాదు, విశ్వాసం ఉంది కానీ అల్ప విశ్వాసం లేదు. జరుగుతుందా జరగదో కన్ఫ్యూజన్లో ఏదో ఉండేవాడిని. మొదటి వారం ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టింది, రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టింది. 2వ వారం కళ్ళల్లో నీళ్ళు రావటం మొదలుపెట్టింది. పాస్టర్ గారు ప్రార్థన చేసేవారు, విశ్వాసంతో గద్దించేవారు, ఇలాగ నువ్వు బయటికి రా, ఎవరు నువ్వు చెప్పు అని. ఆవిడ స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు కదా, అలాగ ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టేది. 3వ వారం అదే విశ్వాసంతో అలాగే పాస్టర్ గారు గద్దిస్తూ ఉండేవారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చి అలా ఏడుస్తూ ఉండేది. 3 గంటలు 4 గంటలు అలా ప్రార్థన జరుగుతూ ఉండేది, నేను చూస్తూనే ఉండేవాడిని. అలాగా ఒక 1-2 months అలా కంటిన్యూ జరిగిన తర్వాత ఒకరోజు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, కంప్లీట్గా ఆవిడలో ఉన్న అపవిత్రత మొత్తం బయటకు వస్తుంది. అది నేను నా లైఫ్లో జరిగిన పెద్ద టెస్ట్. అక్కడ తర్వాత నా లైఫ్ మొత్తం మారింది. నా లైఫ్ మారటం అంటే నా కుటుంబం లైఫ్ అంతా మారిపోయింది. తన దేవుళ్ళలో చాలా పరిశుద్ధాత్మలో తను చాలా ఎదగడం జరిగింది. ఇదంతా కూడా దేవుడు ఈ సంఘం ద్వారా, ముఖ్యంగా మన పాస్టర్ల ద్వారా చేసిన కార్యం అని నేను నమ్ముతాను. సో అదే కార్యం నా పిల్లలు కూడా చూసారు. అప్పటి నుంచి వాళ్ళకి దేవుడు అంటే భయం పట్టుకుంది. అలా తలుపు ఉంటే బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి ఇలా భయంగా, ఎందుకంటే తను అరిచేది, పిల్లలు కదా, సో బెడ్రూమ్ తలుపు తీసి ఏం జరుగుతుంది నమ్మకం చెప్పేసి భయంగా చూసేవారు. సో వాళ్ళు అప్పుడు దేవుడు అంటే ఇలా మనం ఇంత భయంతో బతకాలి అన్నది అక్కడ పిల్లల్లో స్టార్ట్ అయింది. అది వాళ్ళు ఇలా కంటిన్యూ అవుతున్నారు. సో మీరు మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి, మేము కూడా మీ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడి వల్ల సమస్తము సాధ్యము అని అర్థం చేసుకోవాలి. ఈ సాక్ష్యాన్ని మీకు ఎలాగా అన్వయించి చెప్పగలనంటే, ముందు విశ్వాసం లేకపోయినా విశ్వాసములో ఉన్నటువంటి శక్తిని బ్రదర్ మరి చూసినట్లుగా చెప్తున్నారు. అవును, మనము అన్నీ చేయగలము, అన్నీ మనము సాధించగలము. కాబట్టి అయితే ఈరోజు మీకు కొన్ని ప్రాక్టికల్గా, మనకి ప్రాక్టికల్ తెలుగు మాట ఏమైనా తెలుసా? క్రియారూపంగా ఓకే, ప్రాక్టికల్గా కొన్ని విషయాలు నేర్పిస్తాను. మీరు ఎలాగ ప్రాక్టీస్ చేయాలి, మీ యొక్క ఎలాగ నేర్చుకోవాలంటే, అంటే ఈ యొక్క మాటలు చెప్పాలి అంటే దేవుని మాట చెప్పినప్పుడు, ఇప్పుడు ఒక సాతానుని పోగొట్టాలంటే మన సొంత మాటలు పెడితే ఏమి పోదది. సాతాను ఎవరినైనా పట్టుకుని మీకు తెలిస్తే
దేవుని వాక్యమే ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు స్పష్టంగా చెప్పంటే ఆ మాటను పట్టుకోవాలి. ఏంటంటే మీకు మరి పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను అధికారం ఇచ్చాను. అక్కడ ఈ వాక్యము మన నోట్లో ఉండాలి. ఉన్నప్పుడు సాతాను ఎదుర్కొంటాం. ఎందుకంటే మన సొంత శక్తితో ఎదుర్కోలేం. సాతానే బలవంతుడు మనకంటే. అయితే యేసు మనలో ఉన్నాడు. ఆయన వాక్యము 2 అంచులు గల ఖడ్గము వంటిది. ఆ వాక్యము మన నోటిలో ఉన్నప్పుడు సాతాను శక్తులను గెలుచుకుంటాం. అదే కాదు, పరిస్థితులను కూడా గెలుచుకుంటాం. అదే విశ్వాసమును వాడుకున్నట. అయితే మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు ప్రాక్టికల్ కొన్ని ఎంత క్విక్గా ఎంత. మొదటిగా ఈ మాటను అర్థం చేసుకుందాం. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఇది అనేక సార్లు మీకు చెప్పడం జరిగింది. అయితే మొదటి నుంచి చెబుతాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, ఈ మాటలకు జాగ్రత్త చూడండి, అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యములు అంటే వెలలేనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇది అందరం ఒప్పుకుందాం. మనం ఒప్పుకుందామా? దేవుడు వాగ్దానాలు ఎక్కడున్నాయి? మనకి వాక్యంలో ఉన్నాయి. రైట్, ఇచ్చినాడు. దాని తర్వాత ఏమంటాడంటే దురాశను అనుసరించటం వలన మనకు వచ్చే చాలా పాపములు అన్ని రకం. దురాశ అంటే మీరు డబ్బే అనుకోవచ్చు, కాదు. మనము ఎక్కువగా ఏమంటారు కంఫర్ట్ లైఫ్ని, సుఖమైన జీవితం ఆశించడం దురాశ, లేదా ఎక్కువగా ఆహారాన్ని ఆశించడం దురాశ, లేదా ఎక్కువ అన్ని పేరు, లేదా ప్రైడ్ అంటే గర్వము, ఘనత, మన గర్వం చూపించుకోవడము, మనకున్నవి ఇవన్నీ కూడా దురాశ వలన దురాశను అనుసరించడం లోకముందున్న భ్రష్టత్వమును, ఈ లోకంలో కలిగే భ్రష్టత్వం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని, ఏ వాగ్దానాల మూలంగా? దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలతోటే మీరు తప్పించుకోగలుగుతారు. అది దాని తర్వాత అది రెండోది విషయము. ఇక్కడ మూడో విషయం, ముఖ్యమైన విషయము, తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. దేవునికి ఎటువంటి స్వభావం ఉందో ఆ స్వభావములో మనము పాలివారం, అంటే దాంతో సమానంగా ఉండునట్లుగా, దేవునికి ఏ స్వభావాలు ఉన్నాయో ఆ స్వభావంలో పాలివారగునట్లుగా ఈ యొక్క వాగ్దానాల ద్వారా మనము పొందుకోగలుగుతున్నాం. మనం గత వారం కూడా ఈ మాట చెప్పాది, మనకి 2 కొరింథీ 1:20 ఉంటుంది అనుకుంటా. ఏంటంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు అన్నీ ఆయనందు అవును ఆమె, అంటే వాగ్దానం అన్నీ కూడా జరుగుతాయంతే, తప్పకుండా జరుగుతాయి. అవును ఆమె. మీరు ఈ వాగ్దానాలను అన్వయించుకొని దాని యొక్క ఫలము పొందుకోవడానికి కొంచెం ప్రయాస మాత్రం పడాలి. ప్రయాస పడకుండా ఇది జరగదు. ఎందుకంటే దేవుడు అబ్రహాము విశ్వాసము చేత తను వెంబడించి బయటకు వచ్చేసాడు. చాలా విశ్వాసం ఉంది అబ్రహాము, కానీ వదిలిపెట్టేయలేదు. ఆయన విశ్వాసాన్ని ఆఖరు మెట్టు గొప్ప విధానంగా పరీక్షించాడు తన కుమారుని ఇమ్మని. అంటే పరీక్ష లేకుండా విశ్వాసానికి ప్రూఫ్ లేదు, లేకపోతే రుజువు లేదు. ఆ పరీక్ష మనలో కొన్ని విషయాల్లో వేచి ఉండటమే కావచ్చు, కొంత సమయం పట్టవచ్చు, అదే కావచ్చు. కాబట్టి పరీక్ష ఉంటుంది, అయితే కొంచెం కష్టపడవలసి వస్తుంది. అప్పుడు మనము ఆ విశ్వాస ఫలమును పొందుకుంటాం. అలాగే అయితే ఈ దేవ స్వభావంలో పాలివారినట్లు ఈ విశ్వాసాన్ని వాడుకోవాలి. దేవ స్వభావంలో ఈ యొక్క మనం చెప్పుకునే ఈ యొక్క సబ్జెక్ట్, ఈ యొక్క విషయంను గురించి ఒక విషయాన్ని మీకు నేర్పించాలని ఆశిస్తున్నాను. దేవ స్వభావాలు అనేకమున్న ఒక స్వభావం మీకు చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:3. ప్రపంచములు దేవుని వాక్య వలన నిర్మాణమై ఉన్నవని, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. దేవుని యొక్క స్వభావం ఇక్కడ ఏం కనబడుతుందంటే,
మీరు చూసే ఏమి కూడా, అంటే ఈ భూమిని చూస్తున్నారు, లేకపోతే చంద్రుని చూస్తున్నారు, లేకపోతే నక్షత్రాలు చూస్తున్నారు, మరి చెట్లు, జంతువులు, మనము అన్నిటినీ చూస్తున్నారు. ఇవేవి కూడా ఉన్న పదార్థం చేత చేయలేదు. మనం ఏమంటారు, మెజిషియన్స్ మంత్రాలు వేస్తాం, మంత్రం చేస్తుంటారు కదా, ఏమి ఇలా తీసి చూపిస్తారు, ఏదో అంటుంటారు, వాళ్ళు చేసే వేరు అనుకోండి. దేవుడు అలాగ చేయకుండా అక్కడ ఏమనంటే దేవుని వాక్యము వలన, అంటే ఆయన పలుకుట వలన. మనము ఆది కాండం వెళ్ళిపోతే మరి సముద్రంలో లేకపోతే జలములు కలిసి సముద్ర జలములో మత్స్యములు జీవములు పుట్టును గాక అంటే అవి పుట్టేశాయి. భూమి మీద జంతువులు కలుగును గాక అంటే అవి కలిగిపోయాయి. చెట్లు కలుగును గాక అంటే చెట్లు వచ్చేసాయి. అన్నిటిని కూడా తన మా నోటి, అవి లేవు ముందు, అవి లేవు. అయితే దేవుడు ఎలాగ పలికాడంటే తనకున్న విశ్వాసము చేత. ఎలాగా? తనకు విశ్వాసం అంటే దేవుడికి కూడా విశ్వాసం చేత చేస్తాడు. తనకు, తన మీద, తన వాక్యము మీద, తన పలికే ఆ మాటలో ఉన్న శక్తి మీద ఈ సమస్తం జరుగునని విశ్వాసం ఉంది కాబట్టి ఆయన పలికాడు. దానికి ఇంకా మంచిది చెప్తాను వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అదే మాట ఇంకా స్పష్టంగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తాను విశ్వసించిన దేవుడు, తాను అంటే ఇక్కడ అబ్రహాము, తాను ఇక్కడ అంటే ఈ మాట తాను దగ్గర పేరు పెట్టుకుందాం. అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, ఈ మాట జాగ్రత్తగా వినండి, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు, అంటే అబ్రహాము మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము దేవుడు మన దేవుడు. పాట కొంట అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పాట పాడతాం. ఎందుకంటే కొన్నిసార్లు నేను మరీ నొక్కి ప్రార్థన మళ్ళీ అంటాను, ఎవరి దేవుడా ఉట్టి దేవుడా అంటే సాతాన్ ఏమన్నా నా దగ్గర నుంచి ఏమన్నా గంత పొందేసుకుంటానే. అబ్రహాము దేవుడే, యాకోబు దేవుడే, ఆ దేవుడే, దావీదు దేవుడు, ఆ దేవుడే నేను పూజిస్తున్నాను, ఆ దేవునికే స్తుతి చెల్లిస్తున్నాను, ఆ దేవునికే ప్రార్థన చేస్తున్నాను అని మళ్ళీ నేను చెప్పుకుంటా ఉంటాను నా కోసం. వేరే మరి ఏ దేవుడు కాదు, స్పష్టంగా నా దేవుడు ఎవరో నాకు తెలుసుండాలి. కాబట్టి ఆ దేవుని ఎరిగిన ఏ దేవుడు అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. అంటే నీకు పిలిచే ఈ స్వభావము దేవుని స్వభావం. ఈ దేవుని స్వభావంలో మీరు పాలివారు కావాలంటే ఈ యొక్క వాగ్దానాలు మన నేర్చుకోవాలి. మన హృదయంలో ఇమిడి ఉండాలి. ఆ వాగ్దానం నోట్లోంచి బయటకు వచ్చేస్తుండాలి. మీరు ఎవరైతే ఈ వాగ్దానాలు మీలో పెట్టుకొని వాగ్దానం పలుకుతూ ఉంటారో ఆ వాగ్దాన ఫలమును మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానాలు మనం నేర్చుకోవాలంటే, లేకపోతే మన విశ్వాసము ఎదగాలంటే మనకు మూలవాక్యం, ఆ మూలవాక్యం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. అనేక సార్లు మీకు చెప్తున్న పాట మీకు కంటతా వచ్చేసేది. ఏంటది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే దీని మాట అర్థం ఏంటంటే ఈ వినుట వలన విశ్వాసం. ఏమి వినుట వలన వస్తుంది విశ్వాసము? దేవుని మాట వినుట వలన అని అనుకోవాలి. అలా రాయబడలేదు అక్కడ. అసలు వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుసా? నా మాట ఎందుకు వింటున్నారో తెలుసా? నేను యేసుక్రీస్తును గూర్చిన మాటలు, అంటే దేవుని గూర్చిన మాటలు చెబుతానని నమ్ముచు అందుకు వింటున్నారు. కాబట్టి మీకు వినే స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఏమి చెప్పుతున్నానో ఆ మాటను బట్టి వినే స్వభావం వచ్చింది. ఆ మాట వలన మీకు విశ్వాసము కలుగుతుంది, ఎదుగుతుంది. ఆ విశ్వాసంలో మీరు ప్రజ్వలించుచున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ వినుట అనేక రకాలుగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది వినుట. దానికి ఒక వాక్యం చూపిస్తాను. ఏంటంటే లూకా సువార్త
8వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 17వ వచనము. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఈ మాట. ఏమంటున్నారంటే, తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు. ఎవరు చెప్తున్నారు అంటే, మనకు తెలియనిది, తెలియలేదు అని చెప్పగలిగేది ఏది కూడా లేదు. ఎందుకు లేదు అంటే, అవన్నీ మీకు ఇచ్చానంటున్నాడు ఇక్కడ వాక్యంలో. ఆయనే వాక్యం కాబట్టి అన్నీ కూడా ఇవ్వబడి ఉన్నాయి. మీకు నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు, నా జీవితం ఏమైపోతుందో, నా సమస్య నాకు అర్థం కావట్లేదు అని మీరు అనుకుంటే, మీరు అర్థం అవ్వడానికి తెలుసుకునే స్థలము దగ్గరికి వెళ్ళట్లేదు, దాని మాటలు ఎక్కడ దొరుకుతాయి దాన్ని మీరు వెతకట్లేదు. కాబట్టి మీకు మీ పరిస్థితి ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదని మీరు అనుకుంటుంటారు. అయితే యేసుప్రభు అన్నాడు మళ్ళా, తేటపరచబడిన రహస్యం ఏది లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండి మరుగైనది ఏది లేదు అని చెప్పి, ఆ మాట చెప్పిన తర్వాత ఈ మాట వస్తుంది. ఏంటి? 18వ వచనం. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకున్నది కూడా తీసివేయబడేను గనుక మీరు ఎలాగ వినుచున్నారో చూసుకున్నాడు. ఈ మాట మీకు ఎనగానే ఏమనిపిస్తుంది అంటే, డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ దేవుడు డబ్బులు ఇస్తాడంట, లేకపోతే మనం తీసేసుకుంటాడంట, ఇదేం దేవుడు అని అనుకుంటున్నారా? అనిపిస్తుందా? పోనీ అనిపించట్లేదు? చెప్పండి, నిజం చెప్పండి. ఈ మాట చదువుకున్నప్పుడల్లా కలిగినోడికి దేవుడు ఇస్తాడు, లేనోళ్ళు తీసేసుకుంటాడు అని అనిపిస్తుంది పైన చూస్తే. అయితే దానికి అర్థము, అందుకే దేవుని వాక్యమును ఒకటి ధ్యానం చేయాలి, లేకపోతే ఇంగ్లీష్లో స్టడీ అంటే అభ్యాసం నేర్చుకోవాలి. అయితే చదవటం ఒకటి, ధ్యానం చేయటం మరొకటి, అభ్యాసం లేకపోతే నేర్చుకొనటము, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం. ఇంగ్లీష్లో స్టడీ అనేది వచ్చేటప్పటికి, స్టడీ అంటే ఒక పుస్తకం తీసుకుని కుదరదు, అది పెట్టుకోవాలి, నోట్బుక్ పెట్టుకోవాలి. ఈ స్టడీ ఇది అర్థమై చెప్పే మాటలు నాకు ఎక్కడ దొరుకుతాయో అనే విషయాలను దొరికే పుస్తకాలు కూడా ఉంటాయి. ఈ రోజుల్లో మనకి ముందు రోజులు ఎక్కువ ఉండే కాదు, కానీ ఇప్పుడు మనకి బైబిల్ అధ్యయనం చేసే కామెంటరీ బైబిల్స్ వచ్చాయి కొత్తగా. ఇంకా కొత్తది ఒకటి వచ్చింది, అది మాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఆయన ఆధ్వర్యంలో అది చేయడం జరిగింది. అది అంటే జోయల్ జస్వంత్ వాళ్ళు చేశాడు. మంచి ట్రాన్స్లేషన్, చాలామంది ఎక్కువ మంది దైవజనుల చేత కూర్చోబెట్టుకొని అది తెలుగులో ఇంగ్లీష్లో చాలా ఉంటాయి. వాటిని ద్వారా కొన్ని అర్థాలు నేర్చుకుని కొన్ని అర్థాలు మీకు చెప్పగలుగుతానంటే, ఎక్కడి నుంచో నాకు అది వస్తూ ఉంటుంది కాబట్టి నేను కూడా నేర్చుకుని చెప్పగలుగుతాను. అప్పుడు మనకి ఈ మాటలు అర్థమవుతున్నాయి. ఈ మాట అర్థం చేసుకుందాం. ఏది? కలిగిన వానికి ఇవ్వబడును. ఏమి కలిగిన వానికి అని ప్రశ్న వస్తుంది. అక్కడ యాంప్లిఫైడ్ బైబిల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దాంట్లో ఏం రాస్తుంటుందంటే, నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత చెప్తాను. సో బీ కేర్ఫుల్ హౌ యూ హియర్. మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు వినటం వలన విశ్వాసం కలుగుతుందని చెప్పాను కదా, మీరు ఎలాగ వింటున్నారో చాలా ముఖ్యము. ఇక్కడ ఏమంటారంటే, సో బీ కేర్ఫుల్ హౌ యూ లిసన్. ఎలాగ మీరు వింటున్నారో జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక్కడ అది మనకి తెలుగులో ఆకరణ వచ్చింది. ఎలాగ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే హూ ఎవర్ హ్యాస్ అక్కడ బ్రాకెట్లు ఏమిస్తారంటే ఏ టీచబుల్ హార్ట్. కొంతమందికి చెప్తాం ఇలా చేస్తే బాగుంటుంది బ్రదర్, కొంతమంది చెప్తుంది ఏదైనా అడ్వైజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ముందే ఇలాగే చెప్తాడు, ఇలాగే చేయమంటాడు ఎప్పుడునని. ఎస్ అవునండి ఏమీ వినరు. మన ఫ్రంట్ ఒకే మనిషితో మాట్లాడినప్పుడు కూడా వినని వారు నాకు తెలుసు, అప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడే నా మాట వినలేదు, విన్నట్టుగానే అవునండి ఓకే పాస్ గారు ఓకే అంటారు కానీ వినరు. ఇక్కడ ఏమన్నంటే, వినే మనస్సు గలవాడు, కలిగిన వాడంటే అర్థం ఏంటంటే, వినే మనస్సు గలవానికి ఎక్కువగా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. వానికి ఏమి ఇవ్వబడుతుంది ముందు? వానికి ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటే, టు హిమ్ మోర్ అండర్స్టాండింగ్ విల్ బి గివెన్. వినే మనసు ఉంది కాబట్టి అర్థమయ్యే మనసు ఇవ్వబడుతుంది.
హల్లెలూయా. వినే మనసు గలవానికి అర్థమయ్యే మనసు వినబడుతుంది. అంటే మీరు చదివే మాట మీరు ఆసక్తితో చదివి, ప్రభా నాకు ఇది నేర్చుకోవాలి, దీని మాటలు నువ్వు నాతో ఏం మాట్లాడుచున్నావు అని ఆసక్తి కలిగి బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు, వాక్యము చెప్పినప్పుడు జాగ్రత్తగా విన్నప్పుడు, అప్పుడు అది మీకు అర్థమయ్యే మనసునిచ్చి ఆ మాట విని మీ హృదయంలో ఇమిడి ఉండునట్లుగా దేవుడు కలిగిస్తాడు. మీకు అది మీకు ఇస్తాడు. అలా కాకుండా ఆ మనస్సు లేదంటే అప్పుడు ఎలా ఉంటుందంటే, హూ డస్ నాట్ హ్యావ్, అతను ఏం చేస్తాడంటే ఆ సత్యాన్ని తెలుసుకున్న మనసు లేని వాడికి అది ఇంకా అర్థం కాదు. చర్చికి వస్తాడు, ప్రతి వారం వస్తాడు. కొంతమంది ఉంటారు, కొంతమందికి తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, లేకపోతే వ్యభిచారం, చర్చికి ప్రతి వారం వస్తారు. వ్యభిచారం చేయకూడదని వాక్యం చెప్పబడుతుంది, తాగకూడదని చెప్పబడుతుంది. వస్తారు కానీ తిరిగి వెళ్ళి మరి ఎందుకు వస్తారో మనకి తెలియదు. కాబట్టి మీరు ఎలాగూ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ వస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఎలాగ వినుచున్నారు అని దానికి కొన్ని ప్రాక్టికల్గా ఆ మాటలు నేర్చుకుని మనము విధానాన్ని మీకు చెప్తాను. మొదటి మనకు కావాల్సిందంటే, మనము విశ్వాసములో చేయడానికి స్పెసిఫిక్, అంటే ఒక నిశ్చితమైనటువంటి నిర్ణయము ఉండాలి. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 17:47 తీసుకుంటే అక్కడ ఒక పరిస్థితి కనబడుతుంది. మొదటి సమూయేలు 17:40 అక్కడ దావీదు కనిపిస్తున్నాడు. దావీదు ఇప్పుడు గొల్యాతును ఎదుర్కొంటున్నాడు. దావీదు గొల్యాతును ఎదుర్కొని దావీదు ఎంత ఎత్తుంటే గొల్యాతు అంత ఎత్తున్నాడు. అతన్ని చంపాలి, అది దావీదు పని. అయితే దావీదుకు తనకు ఒక స్పష్టత ఉంది అని మీకు చూపిస్తాను. ఎలా చూపిస్తానంటే, ఇక్కడ ఈ 40వ వచనంలో ఇప్పుడు దావీదు గొల్యాతును చంపడానికి కత్తి తీసుకోలేదు, బళ్ళెం తీసుకోలేదు, తను కాపాడుకోవడానికి కవచం వేసుకోలేదు, అవన్నీ ఏం లేవు. మామూలుగా ఉన్నట్టుగా గొర్రెల కాపరిగా వచ్చాడు, అలాగే వెళ్తున్నాడు. ఆయన నడుముకొక చిన్న సంచి, ఒడిస్సలా ఉన్నాయంతే, ఒక చేతులు చిన్న కర్ర, గొర్రెలు కాచుకొని ఒక కర్ర ఉంది. ఇది పట్టుకుని గొల్యాతు దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ ఏం చేశాడంటే 40వ వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీను చేరువకు పోయాను. ఇక్కడ ఈ మాటలోంచి మీకు తీసుకొచ్చే అర్థం ఏంటంటే, పర్ఫెక్ట్గా 5 రాళ్ళు ఎత్తుక్కున్నాడు. ఒక్క రాయి తీసుకోలేదు, అయితే 2 తీసుకోలేదు, అయితే పర్ఫెక్ట్గా 5. తనకి ఏదో తన హృదయ ఉద్దేశము ఉంది. ఆయన ఒకసారి చాలా కాలం వాక్యం చెప్తే విన్నాను. ఈ 5 రాళ్ళ గురించి ఆయన ఏం విత్తు వచ్చాడంటే, 5 గొల్యాతు లాంటి సైజు మనుషులు ఉండేవారట ఆ రోజులో. బైబిల్లో ఉంటుంది 5. వారిని దావీదు కాలంలోనే అంతం చేయడం జరిగింది. ఆయన స్వయంగా చేయలేదు, అయితే తన మనుషులు మిగతా 4 కూడా చంపేస్తారు. అంత ఎత్తుగాను బలంగా ఉన్నటువంటి ఆ ఫిలిస్తీన్లో నుంచి వారే. అది కారణం కావచ్చు, కాకపోవచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఆయన 5 రాళ్ళు తీసుకున్నాడు. తనకున్నటువంటి విశ్వాస ప్రకారంగా 5 రాళ్ళు పెట్టుకున్నాడు. అనుకుందాం, మనం ఎట్లా అనుకుందామంటే, ఒకటి మిస్ అయితే 2 ఉంటుందని 5 రాళ్ళు తీసుకున్నాడు. ఇక్కడ 5 అని అక్కడ మనకి వాక్యంలో రాయబడి ఉంది. వాక్యము అంటే కొన్ని రాళ్ళు తీసుకుని సరిపోతుంది, కొన్ని రాళ్ళు తీసుకుని అంటే కదా 5 నంబర్ ఇచ్చాడు. అంటే స్పెసిఫిక్గా మనము చేసుకునే ప్రతి నిర్ణయము, ఏదైనా విశ్వాసంలో చేయాలి చాలా స్పెసిఫిక్. అంటే స్పెసిఫిక్ వర్డ్ ఇందాక తెలుగు చెప్పాను, ఖచ్చితమైన ఒక నిశ్చితమైనటువంటి పని. ఆ పనిని మీ హృదయంలో మనసులో పెట్టుకుని బయలుదేరాలి. అలాగ ఆయన తీసుకుని వెళ్ళాడు. అలాగనే ఆ 5 రాళ్ళు ఇంకో విషయం కనబడుతుంది, నున్నని రాళ్ళు. అదొక మాట రాయబడి ఉంది, నున్ననివి. ఎందుకు నున్ననివి? ఏదైనా రాళ్ళు తీసుకొచ్చేదో రాయే కదా, వేయటమే కదా. నున్నని అంటే దానికి చాలా అర్థం ఉంది. నున్నని రాయితే తిన్నగా వేసినటువంటి ఎక్కడికి వస్తాడో అక్కడికే తిన్నగా వెళ్తుంది. అదే దాని మీద కొంచెం వంకర్లుంటే దాని యొక్క డైరెక్షన్ మారిపోతుంది. మీకు తెలుసు, ఇందులో ఏరోడైనమిక్స్ అంటారు. దాంట్లో అందుకే మనకు విమానంలో అన్ని మార్పు చిన్న కొన్ని ఉంటాయి. ఎందుకు దాంతో కిందకి వెళ్ళిపోవడం, పైకి వెళ్ళిపోవడము. ఆ రెక్కల మీద కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి.
అలాగే తోక మీద చిన్న ఫ్లాప్స్ ఉంటాయి, దాంతో మొత్తం టర్నింగ్ అంతా జరిగిపోతుంది. అలాగే ఈ రాళ్ళ యొక్క షేప్ సరిగా లేకపోతే తిన్నగా వెళ్ళవు, మారిపోతాయి. కాబట్టి అతనికి తెలుసు నున్నని రాళ్లే పనిచేస్తాయని జ్ఞానంతో తీసుకువెళ్తున్నాడు. అది అతను నిశ్చిత కలిగినటువంటి ఒక నిర్ణయం. రెండవది ఇంకో విషయం తీసుకుందాం. దేవునిని ఆ విశ్వాసము జరిగే వరకు ఆ విశ్వాసాన్ని పట్టుకొని ఉండాలి మనం. అది నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఒక పరిస్థితి, ఒక విషయం జరుగుతుంది. మోషే యెహోషువని అమాలేకుల మీదకి యుద్ధానికి పంపించి నేను కూర్చుని ఉంటాను, నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు యుద్ధం చేయమంటాడు. ఒక కొండ ఎక్కి కూర్చుంటాడు మోషేతో పాటు అహరోను, హూరు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు అహరోను వెళ్తారు. అయితే ఈ యుద్ధం జరుగుతుంది, యెహోషువ నాయకుడు నడిపిస్తున్నాడు. జరిగేటప్పుడు ఇక్కడ మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. అని చెయ్యి ఎత్తితే గెలిచేవారు, దింపేస్తే గెలిచేవారు కాదు. అప్పుడు ఏం జరిగిందంటే 12వ వచనం, మోషే చేతులు బరువు ఎక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండగా దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొని కొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు నిలకడగా ఉండెను. అలాగే పట్టుకొని ఒకటి ఇలా కట్టుకొని నిలబడ్డారు అనమాట. ఆ చేతులు అలాగే ఉంటే అంటే నీ పని జరిగే వరకు నీ ప్రార్థనలో, నీ విశ్వాసంలో నీవు నిలకడగా ఉండాలి. నీవు ఏ వాక్యాన్ని పట్టుకుంటున్నావో ఆ వాక్యం మీద నీవు నిలబడి ఉండాలి. జరగలేదు కదా, ఒకరోజు 2 రోజులు ఇంకా వారం, నెల అయిపోయింది, జరగట్లేదని మానేస్తే కుదరదు. నీవు ఏ వాక్యం చెప్తున్నావు అదే జరగలేదని నువ్వు మానేస్తే పోగొట్టుకుంటావు. జరగాలి. యుద్ధం గెలిచే వరకు మోషే అక్కడ కూర్చున్నాడు. ఇంకోటి, పర్సిస్టెంట్ ఇన్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ ఫెయిత్ అంటే మీరు విశ్వసించే విశ్వాసము మీద కాన్స్టెంట్గా, ఒకసారి కాదు 2 సార్లు కాదు, పర్సిస్టెంట్గా ఆ యొక్క మీ పలికే మాటలు మీలో ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. 1 రాజులు 18వ అధ్యాయము 42వ వచనము. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏలియా మరి బలి అర్పించినప్పుడు ఆహాబు ఎదుర్కొండా దేవుని పిలిచినప్పుడు ఆయన పెట్టిన బలిని ఆకాశం అగ్ని వచ్చి దానిని దహించి వేసింది. అప్పుడు దేవుని శక్తి మనుషులందరూ చూశారు. చూసిన తర్వాత ఏలియా ఏం చేస్తాడంటే ఆహాబు తీసుకొచ్చినటువంటి దగ్గరగా 850 మంది ప్రవక్తలను మరి హతమార్చేస్తాడు. హతమార్చేసిన తర్వాత అంతకు ముందు చేసిన పని అంటే 3.5 సంవత్సరములు వర్షము కురియకుండా ఉండాలని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు అలాగే ఉంటాయి, వర్షం కురవలేదు. అది మనకు యాకోబులో కనబడుతుంది ఆ మాట, యాకోబు పత్రికలో. అయితే ఇప్పుడు ఏం చేస్తాడంటే మరి 42వ వచనం చూసుకుందాం. ఆహాబు భోజనం చేయబోను కానీ ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద నుంచుకొనెను. తను ప్రార్థన చేసే విధానం అది. నేల మీద పడి మోకాళ్ళు ముఖం పెట్టుకుని ఆయన ప్రార్థన చేసేవాడు, ఉంచుకొని, దాని అర్థం అది. తర్వాత 43 వచనం, తర్వాత తన దాసుని పిలిచి ప్రార్థన చేసిన నీవు పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదు అనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాడు. వెళ్ళి చూసేవాడు, వచ్చేవాడు, కనబట్టలేదు. మళ్ళీ చూసేవాడు, అలాగే 7 సార్లు జరిగే వరకు కూడా చూస్తానే ఉండమన్నాడు. అప్పుడు 7వ మారు 44వ వచనము, అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది. వర్షము కురవాలని ప్రార్థన చేశాడు. అది వర్షము మేఘము కనబడే వరకు విడిచిపెట్టకుండా తన విశ్వాసం మీద నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వర్షం రావడానికి సిద్ధమైంది. చెయ్యంత మేఘం వచ్చింది. చెయ్యంత మేఘము దట్టమైనటువంటి చీకటి మేఘంగా మారింది. విస్తారమైనటువంటి వర్షము ఆ రోజు ఆరంభమైంది. మొదటిసారి రాలేదు అంటే ప్రార్థన వినలేదు, 2 సార్లు చేసిన వినలేదు, 3 సార్లు ఇంకా సరిపోద్దులే, ఇంకేం చేస్తాంలే అని ఆగిపోలేదు. మీ యొక్క విశ్వాసం యొక్క ఫలము చూడాలంటే పర్సిస్టెంట్గా ఉండాలి.
తర్వాత ఇవి చేస్తున్న ఉండగా ఇవి ఎలా చేయాలని కొన్ని విషయాలను మీకు నేర్పిస్తాను. మీకు వాక్యము మీ నోట్లో ఉండాలని చెప్పాను కదా, ప్రాక్టికల్గా ఉండాలని. మీరు ఏం చేయాలంటే వాక్యము చదివినప్పుడు ఒక వాగ్దానం కనబడితే వాక్యం ఊరికనే చదివేసి పెట్టొద్దు. వీలైనంత మట్టుకు ఒక పెన్, ఒక ఎర్ర పెన్ను, ఒక కలర్ పెన్ కానీ లేదా బ్లూ పెన్, ఏదోటి కొన్ని ప్రత్యేక విషయాలు, వాగ్దానం అయితే ఎర్ర పెన్ను, లేకపోతే ఆజ్ఞ అయితే ఒక ఎర్ర పెన్ను, బ్లూ అయితే వాగ్దానమను, ఏదో కలర్ పెన్సిల్ మీ పుస్తకాల్లో మీరు వాడుకుంటూ ఉండాలి. నా దగ్గర నా బైబిల్ చూస్తే మీకు కనబడతా ఉంటాయి ఇవన్నీ. అది ఈరోజు ఒక వాక్యం, ఓకే, మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక వాక్యం దొరికింది. ఆ వాక్యము మీ హృదయంలో దాగి ఉండాలంటే మీరు దాన్ని తప్పకుండా మీ యొక్క మనసులోకి చేర్చుకోవాలంటే తెలుగులో ఏమంటారంటే కంటతా పెట్టాలి, లేకపోతే దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దాన్ని చేయడానికి ఏం చేయాలంటే మీకు చిన్న కార్డ్ పేపర్స్ అని దొరుకుతాయి. బట్ మీరు మా స్టేషనరీకి వెళ్తే చిన్న కార్డ్స్ ఉంటాయి, ఇంత ఇంత చెయ్యంత, లేకపోతే మన మగవాళ్ళకైతే పై జేబులో ఫిట్ అయినటువంటి కార్డ్స్ తీసుకోవాలి. నేను ఎందుకు చెప్తానంటే మీరు స్పెసిఫిక్గా మీకేం చెప్పాను, నిశ్చితమైనగా మీరు నేర్చుకున్న వాక్యాన్ని మీ జీవితంలో వాడుకోవాలనుకుంటే ఆ పేపర్ మీద తప్పకుండా ఆ వాక్యాన్ని రాసుకోవాలి. ఏ వాక్యం? ఒక మాట అనుకుందాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది అందరికీ మీకు తెలుసు. అయితే ఈ మాట మీ హృదయంలో ఇమిడిపోవాలి. దీంట్లో ఈ మాట ఒక మాటని ఎలా చెప్తాను, యెహోవా నా కాపరి అంటే యెహోవా దేవుడు నా కాపరి, నాకు లేమి కలగదు. రెండవది, యెహోవా నా కాపరి. ముందు యెహోవా నంబర్, నాకే కాపరి, నేను ఎందుకు పనికిరాను అండి, అయితే ఆయన నాకు కాపరి. మూడో విధంగా చెప్తాను, యెహోవా నా కాపరి, నన్ను కాపాడేవాడు, నన్ను నడిపించేవాడు, ఆయన నాకు కాపరి. ఇంకా చెప్తాను, యెహోవా నా కాపరి, నాకు అంటే ఎటువంటి నాకు ఏ అర్హత లేనివాడు, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి, అస్సలు ఏ కొదువ ఉండదు అనే మాటను నువ్వు నొక్కు చెప్పుకున్నప్పుడు దాని యొక్క అర్థము మీకు ఎంత ఎక్కువ అవుతుందో చూసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఆ పేపర్ రాసుకుని జేబులో పెట్టుకోవాలి. దగ్గర మీ స్త్రీలు మీ యొక్క బ్యాగ్లో పెట్టుకోవాలి, పర్స్లో మీ ఫోన్లో పెట్టుకోవడానికి స్థలం ఉంటే పెట్టుకుని, ఇది యెహోవా నాకు అంత తెలియని వాక్యం అయితే ఆ వాక్యాన్ని రోజులో అనేక సార్లు తీసుకుని కంటతా వచ్చారు చదవాలి. అది మీకు తెలిసిపోయింది, అయినా తీసుకుని చదవండి. అప్పుడు ఆ వాక్యము మీ హృదయంలో దాగి ఉంటుంది. ఆ వాక్యం అర్థం మీకు అర్థమవటం మొదలు పెడుతుంది. ఎందుకంటే దావీదు 5 రాళ్ళు ఎలాగ తీసుకున్నాడో అలాగే మీ పేపర్ మీద రాసుకొని వచ్చారు. హల్లెలూయా. అదే మీరు మోషే ఎలా చేతులు ఉంచుకొని నిశ్చితంగా ఉన్నాడో మీరు మరలా చూసుకుంటున్నారు. మరి అలాగే ఏలియా 7 మార్లు చూస్తే ఎలాగ వచ్చేవారు, అది జరిగే వరకు మీ ప్రార్థన ఈరోజు, రేపు, ఎల్లుండి ఆ మాటను మీ హృదయంలో పెట్టుకుని వాక్యాన్ని మీరు పలుకుచున్నప్పుడు అది మీ జీవితంలో అది నెరవేరుతుంది. ఇది ప్రాక్టికల్గా మీరు ఇలా చేయకుండా నాకు ఏమి జరగటం లేదు అనుకుంటే నేను మీకేం చేయలేను, మీ తండ్రి దేవుడు కూడా మీకేమీ చేయలేడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అసాధ్యం అంటే ఇంక సాధ్యం. అయితే మీరు నమ్మగలిగితే మీకు సమస్తము సాధ్యము. ఇంకా ఏమంటాడు యేసుక్రీస్తు స్పష్టం, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఆమేన్. కాబట్టి మీ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, ఎక్కువ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఏంటంటే తప్పకుండా ఆ వాక్యం మీద ఉండాలి. ఆ వాక్యం యాజ్ ఇట్ ఈజ్గా, ఎందుకంటే మీకు వ్యతిరేకంగా పనిచేసేవాడు నిద్రపోవట్లేదు. మన తండ్రిని దేవుడు ఎలాగా నిద్రపోడు కునుకడో, మా సాతాను కూడా నిద్రపోడు కునుకడు, ఎల్లప్పుడూ మెలుకుగా ఉంటాడు. ఆత్మ కాబట్టి, సాతాను కూడా ఒక ఆత్మ కాబట్టి, దురాత్మ కాబట్టి వాడికి నిద్ర, వాడికి శరీరం లేదు, అలసట ఉండదు. నీ వెనక ఉంటాడు, వాడు పంపించే వాడి దూతలైనటువంటి ఆ సైతాన్ దెయ్యాలు నీ వెనక ఎప్పుడు ఉంటాయి. వాడిని ఎదుర్కోవాలంటే నీ దగ్గర ఆత్మ ఖడ్గము నీ నోటిలో, అక్కడ ఏమిటంటే నీ వాక్యము నీ దగ్గర నీ నోటిలోనూ ఉన్నదని వాక్యం చెప్పబడింది. ఆ వాక్యం నీ నోట్లో ఉన్నట్లయితే ఆ విశ్వాస వాక్యం వలన నీ యొక్క గెలుపు నువ్వు పొందుకుంటావు, నీ యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు, నీ యొక్క మరి అన్నిటినీ నువ్వు సాధించగలుగుతావు. నీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు.
కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. రబహతరసికతికి రబరణమాశ్యందకరబ. నీ విశ్వాసము నీది. అయితే నీ విశ్వాసము దేవుని మీద. దేవుని మీద అంటే ఆయన పలికిన మాట మీద. ఆయన పలికిన మాట ద్వారా, ఆయన పలికిన మాటను నీ నోటి ద్వారా పలుకుట ద్వారా, ఆయన పలికిన మాట నీ నోటు వినుట ద్వారా విని అంటే నువ్వు ఎలాగ వింటావో అది చాలా ముఖ్యం. వినిన వాక్యము నీ హృదయంలో దాచుకుంట ద్వారా నీ ఎదుట, అక్కడ వాక్యము కీర్తన కొన్నాడు, నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో వాక్యము దాచుకుని ఉన్నాను. అలాగే నీ నామంలో నేను విజయం పొందడానికి నీ వాక్యమును నా హృదయంలో దాచుకుంటాను ప్రభా అనే నిర్ణయం ఈరోజు తీసుకున్నట్లయితే, తీసుకోవడం కాదు, ఈ రోజు నుంచి ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఏదో ఒక విషయంను గూర్చి వాక్యమును పలుకుచు ఆ పరిస్థితిని నీ యొక్క ఆధీనంలో తీసుకోవడానికి నీవు బలపరుచుకోవాలి. విశ్వాసం చేత కార్యం చేసుకోవాలి. దేవుడు నీకు ఒక తప్పకుండా ఏదో జరిగిస్తాడు, దాని యొక్క సాక్షులుగా చెప్పగలగాలి. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి, మీరు మాకిచ్చినటువంటి మీ వాక్కులు ఎంత బలమైనవి, ఎంత శక్తి గలవై ప్రభా. మీ వాక్యం ద్వారా మేము జీవించాలని నువ్వు ఏర్పాటు చేశావు ప్రభా. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి వాక్యం జీవించునని వాక్యం సెలవిచ్చావు. మా జీవితం ఈ వాక్యం మీద ఆధారపడింది ప్రభా. తండ్రి, ఈ వాక్యము మా హృదయములలో అందరిలో విన్న వారికి అందరినీ కూడా అది దాగి ఉన్నట్లుగా కృప అనుగ్రహించు తండ్రి ప్రభా. మరొకసారి మేము ఈ వాక్యం చేతికి అప్పగిస్తూ అందరూ మీరు ఎదగడానికి కృప చూపించమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకో విషయం చెప్తున్నాను,
పాటలు పాడటంలో అనేకమైన వాక్యాలు ఈరోజు మనం పాడిన ముందు స్తుతి పాటలు ఉన్నాయి. ఆ పాటలు పాట ద్వారా కూడా మీ విశ్వాసం అధికమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే అర్థం చేసుకుంటూ పాడాలి. మామూలుగా Amen. పాట అన్ని ప్రతి ఒక్క మాట మీరు చూసినట్లయితే మన జయశీలు పాడుచున్నాం, జయమునిస్తున్నాం అని మనకు పలుకుచున్నాం. వాటిని విశ్వాసంతో పలికినప్పుడు ఈ యొక్క కార్యం దేవుడు చేస్తుంటాడు. కాబట్టి Amen. పాటలు పాడుకోవాలి, స్తుతించాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనం దీవించబడ్డాం కదా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాక్యంతోనే దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యంతోనే దేవుడు మనలను దర్శిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. కానుకలు దేవునికి ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. సమర్పణ, అర్పణ. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో అందరూ మనల్ని విడిచిపెట్టేయచ్చు, యేసయ్య అన్నాడు నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. ఆ ధైర్యంతో పాడదాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నిజంగా పాడదాం. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయో నీవే, నా కోటయో నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. బిగ్గరగా చెప్పండి. నా కొండయో నీవే, నా కోటయో నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను విడువనంటివే, నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను విడువనంటివే, నా తోడుయో నీవే, నా నీడయో నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా, నా తోడుయో నీవే, నా నీడయో నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనలను దీవించాడు. ఆమేన్. వాక్యం ద్వారా దేవుడు దీవించాడు. చక్కగా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దావీదు లాంటిలాగే మనం దావీదు పొజిషన్లో మనం ఉన్నాం. ఆమేన్. సాతానుడు బలమైన వాడు కదా, కానీ ఆ బలమైన సాతాన్ని 5 రాళ్ళతో చంపేశాడు. ఆమేన్. హల్లెలూయా. వాడింది ఒకటైనప్పటికీ 5 సమకూర్చున్నాడు. ఓ భక్తుడు ఏమంటాడంటే 5నంట దావీదు సమయం వరకు కూడా దావీదుకి ఇవ్వబడిన వాక్యము పంచగ్రంథాలు. ఆమేన్. తోరా ఆ గ్రంథం, ఆ వాక్యంతో ఆయన కలిగి ఉన్న ధైర్యం ఏంటంటే ఇది కలిగి ఉంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. నీకు నాకు 66 బుక్స్ ఇవ్వబడి ఇంకా ఎక్కువ ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. సాతాను జయించడానికి ఇంకా ఎక్కువ దేవుడు నీకు ఇచ్చినాడు. దాన్ని నీవు హృదయంలో డిపాజిట్ చేసుకొని, ఆమేన్. హల్లెలూయా, దాన్ని సంపాదించుకుంటే
నీకు నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఏమైనా హల్లెలూయా. ఆ సత్యాన్ని స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడినాడు. దాన్ని పట్టుకొని జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరులు రాజేష్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. తండ్రి, మీకు అనేక వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ యొక్క కృపను బట్టి తండ్రి నాయన ఈ దినము తండ్రి నీ సన్నిధిలో ప్రభా ఇలా సజీవులుగా నిలిపావు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన నీవిచ్చిన వాగ్దానాలను ప్రభా పట్టుకుని ప్రభా మేము ఏ విధంగా జయముగా ప్రభా జీవించాలో మాకు నేర్పిస్తూ ఉన్నావు తండ్రి. మీకు అనేక వందనాలు, స్తోత్రాలు ప్రభా. విత్తబడిన వాక్యాన్ని ప్రభా హృదయంలో భద్రపరుచుకుంటూ దాన్ని ధ్యానిస్తూ నాయన మా నోటిలోంచి పలుకుతూ ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన లోకంలో జయాన్ని అనుభవించే విధముగాను నాయన నీ బిడ్డలుగా ప్రభా నీ వెలుగును చాటే విధముగాను ప్రభా ప్రకాశింపజేసే విధముగాను సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నేను ఈ వారం అంతయు ప్రభా నీ సహాయాన్ని వేడుకుంటున్నాం ప్రభా. నాయన మా పనిపాట్లలో తోడుగా రండి నాయన. నీ ఆత్మ సహాయాన్ని దయచేయండి ప్రభా. నాయన సహాయం దయచేసి చేసే ప్రతి పనిలోనూ కూడా ప్రభా నాయన నీ నామాన్ని స్తుతిస్తూ ప్రభా వాగ్దానాన్ని పట్టుకొని ప్రభా ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నెమరు వేసుకుంటూ ప్రభా ధ్యానించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో తండ్రి ఈ దినము తండ్రి నాయన నీ యొక్క కృపకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. నాయన ఇదిగో తండ్రి విత్తబడిన వాక్యం ప్రభా నాయన దొంగిలించబడకుండా ప్రభా లోకంలో ప్రభా ఐహిక విచారంలో నాయన మునిగిపోకుండా ప్రభా నా తండ్రి నాయన ఇదిగో తండ్రి నీలో ఎదిగేటువంటి సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ నాయన నడిపింపును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన విత్తబడిన నాయన ఇదిగో తండ్రి నాయన కానుకలను బట్టి కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా నా తండ్రి. నేను నీ పరిచర్యలో వాడబడటానికి సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నువ్వు ప్రభు నమ్మకస్తులుగా ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో విత్తేటువంటి కృపను చూపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన నీ హస్తం మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం. కీడు నుంచి తప్పించమని అడుగుచున్నాం తండ్రి. మా సరిహద్దులను విశాలపరచమని అడుగుచున్నాం తండ్రి. నీ ప్రేమను ప్రభా మాలో వృద్ధి చేయమని అడుగుచున్నాం తండ్రి. నీ సహాయాన్ని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక. ఒక విషయం గుర్తు చేస్తా వెళ్ళే ముందు, వాక్యము నెమరు వేయటము అనే విషయాన్ని గురించి వచ్చినప్పుడు మీరు చెప్పిన రీతిగా రాసుకోండి. రాసుకోకుండా బైబిల్ చేతిలో పట్టుకుని కూడా అయితే దీనికి కొన్ని విషయాలు చేయాలి ప్రాక్టికల్గా. ఇంట్లో కొన్నిసార్లు ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. అది పట్టుకొని మీరు ఒకే చోట తిరుగుచు మీ ఇంట్లో కూడా మాట్లాడుకోవచ్చు. కొన్ని మోకరించే ప్రార్థన చేసే విషయాలు ఉన్నాయి. అయితే ఆ మాటలు నెమరు వేలను మీరు ఇలా తిరుగుచు, ప్రభా ఈ వాక్యం ఎలా చెప్తుంది, ఈ వాక్యం ఎలా చెప్తుంది ప్రభా, ఇది జరుగుతుంది అని మీ యొక్క మనసులో మీరు నెమరు వేసుకుంటూ బలం పడుతూ చేసినట్లయితే అన్నీ మీ హృదయంలో మీకు అప్పటికే మీకు జయం వచ్చినా మీకు తెలిసిపోతుంది. మీ జయం తెలుసు. ఆ యొక్క మీ ఏ విషయంలో మీరు అణిగి కృంగిపోతున్నారో పైకి లేచిపోతారు అప్పటికే. హల్లెలూయా. ఆమేన్.